ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామందికి ఆస్తులు ఉంటాయి, డబ్బు ఉంటాయి, అందం ఉంటుంది, అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. మనిషిలో లేనిదంటూ ఏదీ ఉండదండి, అన్నీ ఉంటాయి. కానీ కొంతమందికి ఆదరించే మనసున్న, ప్రేమించే గుణం ఉన్నా కానీ అర్థం చేసుకునే మనసు లేనప్పుడు ఫ్రెండ్స్ ఎంత సంపాదించుకున్నా, ఎదుటివాడికి సాయం చేయలేని మనసు నీలో ఉన్నప్పుడు నువ్వెంత పెద్ద కోటేశ్వరుడు అయినా అది అర్థమేనండి. అడుక్కునేవాడు రోడ్డు మీద కనపడితే నీ కాడ రూపాయి ఉంటే కనీసం పావలైనా ఇచ్చే మనసు నీలో ఉన్నప్పుడు 10 మందికి పెట్టినా పెట్టకపోయినా దేవుడి దృష్టిలో నువ్వు ఒక ఉన్న స్థానంలో ఉంటావు. ఆస్తులు కూడా పెట్టుకుంటారు, అంతస్తులు కూడా పెట్టుకుంటారు, డబ్బు కూడా పెట్టుకుంటారు, తినటానికి తరగనంత కూడా పెట్టుకుంటారు. ఇతరులకి బాధ వచ్చిందంటే సాయపడని మనుషులు ఉంటారు, కష్టం వచ్చిందంటే ఓదార్చిన వాళ్ళు ఉంటారు. అయ్యో పాపం అంటానికి కూడా కళ్ళతో కూడా తొంగి చూడలేని అహంకారులు ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకేమిట్లే అనే ఒక అహంకారం మనిషిని ఎంతకైనా కానీ దిగజార్చింది. కారులో ఉండి కళ్ళు పడకుండా ఉండవు కదండి. కష్టం వచ్చింది కదా అని అంటే అవసరం తీర్చుకోకుండా ఎంత పేదవాడైనా కానీ దాటిపోడండి. డబ్బు లేనివాడే మనసున్నవాడు కావచ్చు, మనసున్నవాడికి డబ్బు ఉండదండి. డబ్బున్నవాడికి మనసుంటే సాయం చేయగలుగుతారు, మనసున్నవాడికి డబ్బు ఉంటే 10 మందికి మేలు చేయగలుగుతారు. డబ్బు ఉన్నవాడికి అందుకని మనసు ఉండదు, మనసు ఉన్నవాడికి డబ్బు ఉండకోకుండా దేవుడు ఎవరిని ఎలా పరీక్షించాలని చెప్పేసి అందరినీ సమానంగా భూమి మీదకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఏ రకంగా నీ ప్రవర్తన ఉంటుందో దేవుడు మనిషికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడంట. మీ కళ్ళ ముందు ఉండేవాళ్ళు కావచ్చు, మీకంటే దిగజారిపోయిన వాళ్ళు కావచ్చు, నీ శత్రువైనా సరే ఉంది, కళ్ళ ముందు కొట్టుమిట్టలాడుతుంటే సహాయం కోసం ఎవరైనా కానీ బాధపడుతుంటే ఫ్రెండ్స్ మీకున్న దాంట్లో అది నిజమే కావచ్చు, అబద్ధమే కావచ్చు. అబద్ధం అయితే వాళ్ళ కర్మకు వాళ్ళనే వదిలేసేయండి. నిజం అయి ఉంటే ఒకవేళ ఒక కుటుంబం అన్యాయం అయిపోద్ది. అదే సాయం మనం చేస్తే కనీసం ఆకలిలో ఉన్నవాడికి శాద తీర్చినట్టుగా ఉంటుంది. ఎన్నుండా ఏదున్నా కానీ అవసరానికి మించిన సాయం ఏది ఉండదు ఫ్రెండ్స్. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టం వచ్చిందన్నప్పుడు తల్లి కోసం కొంతమంది, కొడుకు కోసం కొంతమంది, కుటుంబం కోసం కొంతమంది, భార్య కోసం ఇంకొంతమంది బ్రతుకుతూ ఉంటారు. తాగుబోతులకి తిరుగుబోతులకి అప్పులు ఇస్తూ ఉంటారు. మోసం చేసేవాడికి, అన్యాయం చేసేవాడికి లక్షల లక్షలు అగ్రిమెంట్ల మీద ఇస్తుంటారు. వాడు ఎగ్గొడతాడో ఉంచుతాడో తీరుతాడో తీరవడో కూడా తెలియని సందర్భంలో అదే పేదవాడి ఇంటి ముందుకు పోయి అమ్మ అని అడిగితే పట్టడి మెతుకులు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మోసం చేసేవాడేమో అహంకారంతో ఉంటాడు, కష్టం వచ్చిన వాడేమో అడుక్కునే స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆపదను గుర్తించిన వాడే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగిన వాడే ఫ్రెండ్స్ దేవుళ్ళ దృష్టిలో నువ్వంటూ ఒక న్యాయమైన వాడిగా ఉంటావు. పూజలు చేస్తుంటారు, పురస్కారాలు చేస్తుంటారు, గుళ్ళు గోపురాలకు అన్నీ తిరుగుతుంటారు, అన్యాయం చేసి ఆడదాన్ని హింసించి వేధిస్తూ ఉంటారు. తాగుబోతులు తిరుగుబోతులతో కలిసి కుటుంబాన్ని కూల్చుకుంటూ ఉంటారు. నీచమైన సావాసాలతో, నీచమైన ఆలోచనలతో ఒక కుటుంబంలో నుంచి వచ్చిన ఇంకో కుటుంబానికి నమ్మి భార్య కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు ఇబ్బందులు పెట్టబాకండి ఫ్రెండ్స్. ఉద్యోగం ఉందనంటే నీ ఉద్యోగం నువ్వు కష్టపడితే కాదు, భార్య నీకంటే 2 రెట్లు ఎక్కువ ఇంట్లో కష్టపడితేనే నువ్వు ఉద్యోగం చేసి మనశ్శాంతిగా ఉండగలుగుతావు. నువ్వు సంపాదించింది ఏదైనా కూడబెడుతుంది అని అంటే కనుక వ్యర్థంగా నువ్వు తాగినా తిరిగినా నీ కష్ట సుఖాలు పంచుకొని నీ అవసరాలన్నీ తీర్చి నీ ఆరోగ్యాన్ని సరిగా చూసి పట్టడి మెతుకులు నీ కడుపులో నింపితేనే తెల్లారు లేచి నువ్వు అదే ఉద్యోగం చేయగలుగుతుంటావు. ఉద్యోగం అనేది అహంకారంతో కూడబెట్టుకునేది కాదండి. డబ్బు అనేది అహంకారంతో సంపాదించుకునేది కాదు. ఒక బాధ్యత ఉండాలి, దానికంటూ ఒక అర్థం ఉండాలి. రేపు కష్టం వచ్చిందనంటే నీకు డబ్బు ఉన్నా లేకపోయినా కానీ నలుగురు వచ్చి సాయం చేసే విధంగా ఉండాలి. మోసం చేయమాకండి, అబద్ధాలు ఆడమాకండి, అన్యాయం చేయమాకండి. ఇతరుల ఉసురుకి ఎప్పుడు కూడా మీరు బాధ్యులు కామాకండి ఫ్రెండ్స్. ఎందుకు సంపాదించింది తింటామో తినమో అని మన తలరాతే మనకు తెలియని బతుకులైతే ఇతరుల మోసం చేసి రూపాయి పాపాయో కూడబెట్టుకొని ఏదో వడ్డీ కని తీసుకొని మోసం చెయ్య
అవసరాన్ని తీసుకొని మోసం చేయ, ఫ్రెండ్షిప్ అనే స్నేహంతో మోసం చేయ, లేదా తలాలో పొలాలో కొని మోసం చేయ, లేని దానికి ఉంది అని చెప్పేసి సృష్టించి దొంగ డాక్యుమెంట్లతో అన్యాయం చేయ, ఇలాంటి నీచమైన సానుభూతి లేని బతుకులు మోసం చేసి ఎదటి వాడిని బురిడి కొట్టించి కడుపులు నింపుకొని తాగి తిరిగి ఎంజాయ్ చేస్తే ఫ్రెండ్స్, అది ఏ రోజుకి కూడా నీకు నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోనండి. మిమ్మల్ని నలుగురు చూసి శబాస్ అనకపోయినా పర్లేదు రాడు, వీడు ఇదివరకు ఇట్లాగా మోసం చేయట్లేదు, ఒక మంచి మనిషిగా మారిండు అని చెప్పుకునే విధంగానైనా జీవించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.